విభాగము రెండమ్మ. ఎవరు? కేవలము యోహాను స్వార్థ మాత్రమే తెలియచేశాడు. ఓన్లీ సెయింట్ జాన్స్ గాస్పల్ ఆఫ్ సెయింట్ జాన్ లో మాత్రమే నికోదేముని గురించి మనము చూడగలం. మీరు చూసినట్లయితే యోహాను స్వార్థ 3వ అధ్యాయం మొదటి 2 వచనముల నుంచి 11 వచనముల వరకు కూడా నికోదేముని గురించి వ్రాయబడి ఉంది. అండ్ రెండవదిగా యోహాను స్వార్థ 7వ అధ్యాయంలో నికోదేముని గూర్చి వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, యోహాను స్వార్థ 19వ అధ్యాయంలో నికోదేమును గూర్చి వ్రాయబడి ఉంది. దయచేసి ఒకసారి మీరు ఆలోచించి చూడండి. యోహాను స్వార్థ మొదటిలో నికోదేము కనబడుతున్నాడు, మధ్యలో నికోదేము కనబడుతున్నాడు, అండ్ చివరిలో నికోదేము కనబడుతూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో మొదటిగా నికోదేము ప్రభు దగ్గరకు వచ్చాడు. 7వ అధ్యాయం మధ్యలోనికి వెళ్ళేసరికి ప్రభువుని గూర్చి ధైర్యముగా మాట్లాడగలిగాడు. చివరికి వచ్చేసరికి లాస్ట్ చాప్టర్ వచ్చేసరికి అతడు ప్రభువుని రిసీవ్ చేసుకోగలిగాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మనమందరము కూడా మన యొక్క జీవితాలలో మొట్టమొదటిగా ప్రభువు దగ్గరకు వస్తూ ఉన్నాము. నికోదేమును పోలి మనము నడుచుకునేటువంటి వారమైతే ప్రభువు దగ్గరకు వచ్చేటువంటి వారము, ప్రభువుని గూర్చి బోల్డ్గా కరేజియస్గా మాట్లాడేటువంటి వారము, అండ్ ప్రభువుని రిసీవ్ చేసుకునేటువంటి వారు. నికోదేమును గూర్చి గాస్పల్ ఆఫ్ జాన్, యోహాను స్వార్థ కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను నేను ధ్యానం చేస్తున్నప్పుడు యోహాను స్వార్థలో నేను గ్రహించగలిగాను. క్లియర్గా మీరు చూసినట్లయితే యోహాను స్వార్థ 4వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో సంభాషిస్తారు. ఆయన ఆమెతో సమయాన్ని గడుపుతారు, ఆమెతో మాట్లాడతారు, కానీ ఆమె యొక్క పేరు అక్కడ వ్రాయబడలేదు. యోహాను స్వార్థ 5వ అధ్యాయం వచ్చేసరికి 38 సంవత్సరముల నుంచి బెతెస్దా కోనేటు దగ్గర ఉన్నటువంటి ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తితో ప్రభు మాట్లాడతాడు. ఆయన పేరు కూడా అక్కడ వ్రాయబడలేదు. 9th చాప్టర్ 9వ అధ్యాయంలోనికి వచ్చేసరికి బోర్న్ బ్లైండ్ మ్యాన్, పుట్టు గ్రుడ్డివాడు అయినటువంటి వ్యక్తితో ప్రభు మాట్లాడతాడు. అతడి పేరు కూడా వ్రాయబడలేదు. కానీ ఆశ్చర్య రీతిగా 3వ అధ్యాయములో నికోదేము పేరు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది. నికోదేమును గూర్చి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈయన ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి అంశములు ఏమిటి, ఏ ఆత్మీయతలోనికి మనము నడిపించబడతాము. ఎవ్రీ టైమ్ హీ అపియర్స్ ఇన్ ద గాస్పల్, పరిశుద్ధ స్వార్థలో నికోదేము కనబడుచున్న ప్రతిసారి కూడా ఏదో ఒక అధ్యయనము, ఏదో ఒక ఆత్మీయ పాఠాన్ని మనము నేర్చుకోవడానికి సిద్ధపడవలసినటువంటి వారము. నికోదేము యొక్క ఆత్మీయ జీవితము ఏ రీతిగా ఎదిగింది, సీ ద ప్రోగ్రెషన్. నికోదేము స్టార్టింగ్ 3వ అధ్యాయములో ఎలా ఉన్నాడు, 7వ అధ్యాయంలో ఎలా ఉన్నాడు, 19వ అధ్యాయం వచ్చేసరికి ఏ విధమైనటువంటి ప్రోగ్రెసివ్నెస్, ఏ విధమైనటువంటి అభివృద్ధిని, ఎదుగుదలను నికోదేము జీవితములో మనము చూడగలుగుతూ ఉన్నాం. There is a discipleship happening with this person. శిష్యరికము అనేటువంటిది నికోదేము ద్వారా నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శుభ సమయం ఇది.
హూ ఎగ్జాక్ట్లీ దిస్ మ్యాన్, ఎవరు నిజముగా ఈ వ్యక్తి? పరిశుద్ధ గ్రంథములో అంత ప్రాముఖ్యముగా నికోదేమును గూర్చి ఎవ్వరు కూడా పట్టించుకోరు. కానీ ఇతడు, కొంతమంది ఈయనను గురించి చెప్తూ ఉంటారు ఆయన యేసుక్రీస్తుని నమ్మలేదని, లేకపోతే కొంతమంది చెప్తారు ఆయన ప్రభు కొరకు చివరిగా ఆ యొక్క దేహాన్ని మాత్రమే తీసుకొని సుగంధ ద్రవ్యాలను పూసాడు కానీ ఏ విధమైనటువంటి ఆత్మీయతలోనికి ప్రవేశించలేదని చాలా మంది చెబుతూ ఉంటారు. బట్ హీఈస్ ప్రోగ్రెసివ్, నానాటికి ఎదిగినటువంటి వాడు, ప్రగతి పదములో నడిచినటువంటి వాడు. ఈయన తీసుకున్నటువంటి డెసిషన్స్ అన్నీ కూడా దేవునికి అనుకూలముగా మలచబడినవి అని చెప్పడానికి ఏ విధమైనటువంటి సందేహము లేదు. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, మనమందరము కూడా ఆత్మీయ జీవితంలో ఎదగగలుగుతూ ఉన్నామా? ప్రగతి పదములో నడిపి అతడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, అంటే ధర్మశాస్త్రమును గూర్చి క్షుణ్ణముగా తెలిసినటువంటి వాడు, మెంబర్ ఆఫ్ ది రూలింగ్ కౌన్సిల్, మెంబర్ ఆఫ్ ది సన్హెడ్రిన్, అండ్ హీఈస్ ఆల్సో ఏ టీచర్. అతడు పరిసయుడు, మీన్స్ అతడు బోధకుడై ఉన్నటువంటి వాడు. ఈ వ్యక్తి బోధకుడిగా పరిగణించబడినటువంటి వాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఇటువంటి పరిసయుడైనటువంటి నికోదేమును గూర్చి ఈ సాయం సమయమందు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇతడు సెపరేటెడ్ వన్, అంటే గ్రీక్ భాషలో ఏమన్నారంటే పొటషిమ్ పారసీస్, అంటే ప్రత్యేకించబడి విభాగించబడినటువంటి వ్యక్తిగా పరిగణలోనికి ఈయనను మనము తీసుకుని రావచ్చు. రెండవ వచనంలో మనం చూసినట్లయితే అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, రాత్రియందు, ఇన్ ద నైట్ టైం. ఎందుకని నికోదేము రాత్రికాల సమయమందు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు? చరిత్ర ప్రకారం బహుశా హీ వాజ్ ఎఫ్రైడ్, భయపడి ఉండవచ్చు, చుట్టూ ఉన్నటువంటి సమాజమునకు భయపడి ఉండవచ్చు. రెండవదిగా హీ వాజ్ బిజీ, అతడు సన్హెడ్రిన్ సభ యొక్క సభ్యుడు, పరిసయుడు గనుక బిజీ షెడ్యూల్ ఉంటుంది. సట్కు నేను సిద్ధపరచి తీసుకుని వచ్చాను. ద ఫస్ట్ వన్, హీ ఈజ్ క్యూరియస్ నికోడమస్, ఆసక్తి కలిగినటువంటి, ఇచ్చ కలిగినటువంటి నికోదేముని ఇక్కడ మనము చూస్తున్నాం. క్యూరియాసిటీ, తెలుసుకోవాలి అనేటువంటి తపన నికోదేములో ఎక్కువైపోయింది. ఎందుకంటే రెండవ అధ్యాయం అంతా మీరు చూడండి, అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి సూచక క్రియలను చేశారు, ఎన్నో అద్భుతాలను చేశారు. ఈ సూచక క్రియలు, ద సైన్స్, ఆయన చేసినటువంటి సూచక క్రియలు ఇది వరకు ఉన్నటువంటి వారెవ్వరూ కూడా చేయలేరు. ఆయన ఎప్పుడు కూడా బోధకుడై ఉన్నాడు. నికోదేము పరిసయుడై ఉన్నాడు. పరిసయునిగా ధర్మశాస్త్రమునంతా ధ్యానము చేసినటువంటి వానిగా ప్రభువు చేసినటువంటి ఈ సూచక క్రియలు ఎలా చేస్తూ ఉన్నాడు? ఎవ్వరూ కూడా ఇటువంటి సూచక క్రియలను, అద్భుతాలను చేయలేదు కదా అని నికోదేము ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ క్యూరియాసిటీ, ఆ ఆసక్తి నికోదేముని ప్రభు దగ్గరకు నడిపించింది. హీఈస్ నాట్ కంటెంట్, రాజీ పడలేదు. దయచేసి మీరు చూడండి, నికోదేము యొక్క క్యూరియాసిటీ, ఆసక్తి వెనుక ఉన్నటువంటి గొప్ప తత్వాన్ని మనం చూడగలిగినట్లయితే మీరు చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనము చివరి మాటలు చూడండి. ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. అయితే ఆయన వారి వశము చేసుకొనలేదు. అక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే 2వ అధ్యాయంలో వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా యేసుక్రీస్తుని నమ్మారు, కానీ యేసుక్రీస్తు వారు వాళ్ళను నమ్మలేదు. ప్రజలు వచ్చినటువంటి వారందరూ ఆయన సూచక క్రియలను చూచి ఆయన నమ్మారు, కానీ ప్రభువు వారిని నమ్మలేదు. ఇంగ్లీష్ బైబిల్స్ లో చాలా క్లియర్ గా వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటంటే, జీసస్ డిడ్ నాట్ ట్రస్ట్ హిమ్సెల్ఫ్ టు దెమ్, ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఇంగ్లీష్ బైబిల్స్ లో అయితే ఆయన వారిని నమ్మలేదు అని వ్రాయబడి ఉంది. ప్రభువుని వారు నమ్మారు, కానీ ప్రభువు వారిని నమ్మలేదు. అక్కడ ఉన్నటువంటి వారిని
నికోదేము వారందరిలో ఒకడైనటువంటి వాడు, పరిసయుడైనటువంటి వాడు. ఆయన దేవాలయంలోనికి వెళ్ళి ఆ పీటలు పడద్రోసినప్పుడు, ఆయన రౌద్రముతో అక్కడ ఉన్నటువంటి వారి, అక్కడ బిజినెస్ చేస్తున్నటువంటి వారందరినీ చెదరగొడుతూ ఉన్నప్పుడు నికోదేము చాలా క్షుణ్ణముగా నిశితముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన పరిశీలన చేశాడు. నోబడీ కుడ్ పెర్ఫార్మ్ ది సైన్స్. ఎవ్వరు కూడా ఇటువంటి అద్భుతాలను చేయలేదు. ఎందుకు రాత్రి వేళ నికోదేము వచ్చాడంటే, మోస్ట్ ప్రాబబ్లీ బికాస్ హీ ఈజ్ ఏ టీచర్. ఆయన బోధకుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు కనుక, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు కనుక ప్రభు దగ్గరకు వచ్చి ఆయనతో కొంచెం సేపు తోరాను గురించి మాట్లాడటానికి కన్వీనియంట్ టైంని ఆయన ఎంచుకొని ఉండవచ్చు. అక్కడ మనం చూస్తూ ఉన్నాము 2వ వచనంలో, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి. ఆయన బోధకుడని నికోదేముకు తెలిసింది, రబ్బాయి టీచర్, ఆయన బోధకుడని. దయచేసి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహానుడు గూర్చి ఒక సత్యాన్ని ఇక్కడ మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 31వ వచనం. నేను ఆయనను ఎరుగనైతిని గాని, 33వ వచనం కూడా చదవండి. 1వ అధ్యాయము 31వ వచనము అండ్ నేను ఆయనను ఎరుగనైతిని గాని. ఇప్పుడు చాలు మరలా 33వ వచనం. 33వ వచనం, నేను ఆయనను ఎరుగనైతిని గాని. 2 టైమ్స్ మనం చూస్తూ ఉన్నాం. బాప్తిజం ఇచ్చేటువంటి యోహాన్ ఏమంటున్నాడంటే, ఐ డోంట్ నో, ఐ మైసెల్ఫ్ డిడ్ నాట్ నో హిమ్. నేను ఆయనను ఎరుగనైతిని గాని. బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను ప్రభువుని గురించి ఏమంటున్నాడంటే, ఐ మైసెల్ఫ్ డిడ్ నాట్ నో హిమ్, నేను ఆయనను ఎరుగనైతిని. బట్ నికోడెమస్ ఈజ్ సేయింగ్, రబ్బాయ్, బోధకుడా. బాప్తిజం ఇచ్చేటువంటి యోహాన్ అంటున్నాడు, నేను ఆయనను ఎరుగనైతిని. కానీ నికోదేము అంటున్నాడు, బోధకుడా, టీచర్, యు ఆర్ మై టీచర్. ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, నీ దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు, యు ఆర్ ఫ్రమ్ గాడ్. ఇక్కడ ఉన్నటువంటి వాడవు కాదు, ఇక్కడ ఉండేటువంటి వారితో కలిసి బోధించేటువంటి వాడవు కావు. నిజముగా నీ మాటలు జీవనాధారమైనటువంటివి. నీవు చేసేటువంటి సూచక క్రియలు కేవలము దేవుని యొక్క కార్యములు. వీటిని దేవుని యొద్ద నుండి వస్తేనే చేయగలరు. యు ఆర్ ఎ టీచర్ ఫ్రమ్ గాడ్. నీవు కేవలము దేవుని కుమారుడవు మాత్రమే. అందరూ చెప్తూ ఉన్నాడు, మేము మెస్సియా. పిలుపంటాడు, నేను మెస్సియాను కనుగొంటుంది. సో మెస్సియాను కనుగొంటుంది. ఇక్కడ నికోదేమంటూ ఉన్నాడు, ధర్మశాస్త్ర ప్రకారం వారు మాట్లాడుతూ ఉన్నారు, లేఖనములను మాట్లాడుతూ ఉన్నారు. నికోదేమంటున్నాడు, బోధకుడా, పరిసయ్యుడిని తప్ప, ధర్మశాస్త్ర లేఖనములను ఎరిగినటువంటి వారిని తప్ప వారెవరు కూడా బోధకుడా అని పిలిచేటువంటి వారు కాదు. నికోడమస్ కామెంట్స్ మోర్ దెన్ అదర్ డిసైపుల్స్ సెడ్. అందరికంటే ఎక్కువగా నికోదేము ఉత్సుకతను, ఆసక్తిని, క్యూరియాసిటీని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద ఆయన కలిగి ఉన్నాడు. He must be a very spiritual man. మీరు ఒకసారి నికోదేమును చూడండి. 3వ అధ్యాయంలో కనిపించాడు, 7వ అధ్యాయంలో కనిపించాడు, మరలా 19వ అధ్యాయంలో కనిపిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క మొట్టమొదటి స్థానంలో ప్రభు ఉన్నాడు, ఆయన జీవిత మధ్యలో ప్రభు ఉన్నాడు, ఆయన జీవితం చివరిలో ప్రభు ఉన్నాడు. మనం పరిగణలోనికి తీసుకున్నట్లయితే, అన్వయించుకోగలిగితే మనము కూడా అంతే. స్టార్టింగ్ లో మనం ప్రభువుతో ఉన్నట్టుగా సీ ద ప్రోగ్రెషన్, ఎదుగుదల, ఆత్మీయ ఎదుగుదల నికోదేము జీవితంలో. 3వ అధ్యాయములో ఏ విధమైనటువంటి స్థితిలోనికి నడిపించబడ్డాడు, 7వ అధ్యాయములో ఏ విధమైనటువంటి స్థితిలోనికి అతడు వెళ్ళాడు, 19వ అధ్యాయం వచ్చేసరికి తాను కంప్లీట్ ఫుల్ మ్యాన్ గా ఏ రీతిగా ఆవిష్కరించబడ్డాడు, ప్రభు కొరకు ఏ విధముగా తన్ను తాను సమర్పించుకోగలిగాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను మనము గమనించగలుగుతాం. దయచేసి ఒకసారి చూడండి. అతడు రాత్రి వేళ, when did he came to Jesus Christ? He came to Jesus Christ in the night time. In that night time. దయచేసి చూడండి, ఆయన రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చాను. దయచేసి 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దామా. 3వ అధ్యాయం
వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించితిరి. దే హేట్ ద లైట్. అతడు రాత్రి వేళ ప్రభు దగ్గరకు వచ్చాడు. రాత్రికాల సమయం, డార్క్ టైం. నైట్ రిప్రజెంట్స్ సర్టెన్ థింగ్స్ ఇన్ జాన్స్ గాస్పల్. యోహాను సువార్తలో వెలుగు లోకంలోనికి వచ్చింది, కానీ మనుష్యులు తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించితిరి. చీకటిలో ఏముంది? చీకటిలో పాపం ఉంది, చీకటిలో అంధకార సంబంధమైన క్రియలు ఉన్నాయి, చీకటిలో ద్రోహం ఉంది, చీకటిలో తెలియనటువంటి చెడ్డ కార్యములు ఉన్నాయి, చీకటిలో అప్పగింత ఉంది. ఆశ్చర్యకరమైనటువంటి ఏంటంటే యోహాను భక్తుడు, పరిశుద్ధుడైనటువంటి యోహాను చాలా చక్కగా డార్క్నెస్ ని ఆయన సువార్తలో వెలుగు లోకంలోనికి వచ్చిన ప్రభువుని గురించి వెలుగు మాట్లాడుతూనే, దయచేసి మీరు చూడండి యోహాను సువార్త 13వ అధ్యాయము 30వ వచనము. 13వ అధ్యాయము 30వ వచనము. ఇన్ ద నైట్, రాత్రి సమయంలో ఏం జరిగిందో తెలుసా? 30వ వచనము. వాడు పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళాను. తర్వాత చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఆసక్తికరమైనటువంటి మాటను అక్కడ యోహాను, పరిశుద్ధుడైనటువంటి యోహాను పొందుపరిచాడు. అదేంటి? అప్పుడు రాత్రి వేళ, జూడాస్ హెస్ టేకెన్ ద బ్రెడ్, హీ వెంట్ అవుట్ అండ్ ఇట్ వాజ్ నైట్. అప్పుడు రాత్రి వేళ, చీకటి. రాత్రి వేళ ఏం జరిగింది? అప్పగింత జరిగింది. రాత్రి వేళ ఏమి జరిగింది? ప్రభువుని బంధించటం జరిగింది. రాత్రి వేళ ప్రభువుని అన్యాయపు తీర్పుకి అప్పగించటం జరిగింది. విశృంఖలమైనటువంటి పాపము రాత్రి వేళ పెచ్చుమీరినటువంటి స్థితిలోనికి వెళుతుంది. అందుకే జనులు తమ యొక్క క్రియలు చెడ్డవైనందున వారు వెలుగులోనికి రావ. దే హేట్ లైట్, దే హేట్ జీసస్ క్రైస్ట్. ఆల్ ద జూయిష్ పీపుల్ కమ్యూనిటీ, ఆల్ ద ఫారిసీస్, సన్హెడ్రిన్ సభ అంతా కూడా యేసుక్రీస్తుని వ్యతిరేకించటానికి పూనుకున్నారు. బట్ వన్ మ్యాన్, నికోదేమో, రాత్రి వేళ వెలుగును వెతుక్కుంటూ ఆయన ప్రభు దగ్గరకు వెళ్తూ ఉన్నారు. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ ఫిజికల్ డార్క్నెస్. ఇది కేవలము భౌతికమైనటువంటి రాత్రి మాత్రమే కాదు. అంధకారము అలుముకున్నటువంటి హృదయముతో నికోదేము వెలుగు దగ్గరకు పరిగెత్తుకుని వెళుతూ ఉన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనము. జాన్స్ గాస్పల్ 9th chapter 4th verse, 4వ వచనము. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయి చూడవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. నైట్ ఈజ్ కమింగ్. మెటఫోరికల్ లాంగ్వేజ్ అంటారు దీన్ని. సి హిస్ హార్ట్ కండిషన్. యేసుక్రీస్తు వారు స్పందిస్తూ ఉన్నారు. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవ్వడును పని చేయలేడు. నైట్ ఈజ్ కమింగ్, డెవిల్ ఈజ్ కమింగ్. రాత్రికాల సమయమందు ఎవ్వరూ పని చేయలేనటువంటి పరిస్థితి, తీర్పు రాబోతూ ఉంది. అంధకార సంబంధమైనటువంటి క్రియలు అలుముకునేటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్తూ ఉన్నాం. 3వ వచనం చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు 3వ అధ్యాయం 3వ వచనం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నో వన్ కెన్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్లెస్ దే ఆర్ బోర్న్ అగైన్. నికోదేము వచ్చే ఏమంటున్నాడంటే ప్రభుతోను, ప్రభువా, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి బోధకుడు, నీవు చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు చేయగలుగుతూ ఉన్నావు. ఐ నెవర్ సీన్, నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి సూచక క్రియలు చేసేటువంటి వారు. ప్రభువుని ఆయన అభినందిస్తూ ఉంటే ఇప్పుడు ప్రభు నికోదేముతో అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యములోనికి చూడలేడు. ఇమాజిన్ ద ఫేస్ ఆఫ్ నికోడమస్. నికోదేము యొక్క ముఖ కవళికలను ఒకసారి మీరు ఇప్పుడు ఇమాజిన్ చేసుకోనండి, ఆలోచించండి. ఒక్కసారిగా ఏ విధమైనటువంటి ముఖ వర్చస్సు నికోదేము కలిగి ఉంటాడు? ప్రభు చాలా సీరియస్ గా ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ఆయన యొక్క ప్రొఫైల్, ఆయన యొక్క కండిషన్ ని, నికోదేము యొక్క పరిస్థితిని మనం పరిగణలోనికి తీసుకుంటే, హీ వాజ్ ఎ వెరీ హై ప్రొఫైల్ పర్సన్. చాలా పలుకుబడి కలిగినటువంటి వాడు ఆయన. ధనవంతులలో ఒక్కడైనటువంటి వాడు, సన్హెడ్రిన్ సభ్యుడైనటువంటి వాడు, ధర్మశాస్త్రమును తెలిసినటువంటి వాడు, పరిసయ్యునిగా పరపతి కలిగినటువంటి వాడు, రిలీజియస్ మత సంబంధమైనటువంటి విషయాలలో చాలా
ప్రావీణ్యము కలిగినటువంటి వాడు. అతడిని గూర్చి అంటూ ఉన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములోనికి ప్రవేశించడు. యు ఆర్ స్టిల్ అవుట్ సైడ్ విత్ ఆల్ యువర్ ప్రొఫైల్. నీవు సమాజంలో ఎంత పలుకుబడి కలిగి ఉన్నా, ఎంత హోదా కలిగి ఉన్నా, ఏ విధమైనటువంటి స్థితిలో నీవు అనుభవిస్తూ ఉన్నా కానీ నీవు క్రొత్తగా జన్మించితేనే గాని, ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించి నూతనమైనటువంటి మనస్సు, నూతనమైనటువంటి తలంపులు, నూతనమైనటువంటి సృష్టిగా నీవు మలచబడితేనే గాని నీవు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించు. నీకు ఉన్నదంతా కూడా సున్నాగానే పరిగణించబడుతుంది. యు హ్యావ్ టు బి బోర్న్ అగైన్. అంటున్నాడు, నీవు మళ్ళా కొత్తగా జన్మించవలసినటువంటి వాడవై ఉన్నావు. నికోదేమో ఈ మాటలను వినిన తరువాత ఆయన ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్న ప్రభువుని అడుగుతాడు. ముసలివ అయినటువంటి వాడు ఎలా మరలా తిరిగి జన్మిస్తాడు? దేవుని ప్రియమైనటువంటి వారలారా, మీరు చూడండి, బోర్న్ అగైన్ అనేటువంటి ఈ పదాన్ని యాక్చువల్ గ్రీక్ మీనింగ్ ఏమిటి అంటే బోర్న్ ఫ్రమ్ ద అబౌవ్, పైనుంచి వచ్చినటువంటి వాడు. సో నిజముగా నీవు పైనుంచి వచ్చినంటే పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలతో, ఆత్మీయతో నింపబడేటువంటి వాడవుగా నీవు ఆశీర్వదించబడాలి. డివైన్ పర్స్పెక్టివ్ లోనికి, అబౌవ్ డివైన్ వరల్డ్ వ్యూలోనికి, డివైన్ జడ్జిమెంట్ లోనికి మనమందరం కూడా నడిపించబడవలసినటువంటి వారమై ఉన్నాము. ఇప్పుడు నికోదేము అడుగుతూ ఉన్నాడు, హౌ కెన్ దిస్, ఎలా ఇది సాధ్యమవుతుంది? ఆ వచనాన్ని మీరు చదవండి, 5వ వచనం. యేసు 4వ వచనం. అందుకు ముసలివాడైన మనుష్యుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా? ఇది సాధ్యమేనా? ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఇది సాధ్యపడగలిగేటువంటి సమయమేనా? అసలు ఇది జరుగుతుందా? దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఆత్మీయ జీవితంలో బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, తిరిగి జన్మించేటువంటి అనుభవంలోనికి నడిపించబడేటప్పుడు ఈ ప్రశ్న నికోదేము అడుగుతూ ఉన్నాడు. అయితే ప్రభువారు చాలా చక్కని సమాధానాన్ని తదుపరి వచనాల్లో ఆయన చెప్తూ ఉన్నాడు. 5వ వచనం, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెబుతూ ఉన్నాను. బోర్న్ ఆఫ్ వాటర్ అండ్ స్పిరిట్. ఎలా ఇది సాధ్యపడుతుంది అని నికోదేము అడిగినప్పుడు, ఇది సాధ్యమేనా? ఈ యొక్క మాటలు మనము లూకా సువార్త ఆ 1వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. ఎక్కడ మరియ తల్లి అడుగుతుంది, గాబ్రియేలు దూతను ఏమని అడుగుతుంది, మరి ఇది సాధ్యమా? నేను పురుషుని ఎరుగని దాననే, ఇది సాధ్యమేనా? అసాధ్యమైనటువంటి వాటిని ప్రభు సాధ్యపరచగలిగేటువంటి వాడు. ఇప్పుడు నికోదేము అడుగుతున్నాడు, ఒక ముసలివాడైనటువంటి వాడు, పెద్దవాడైనటువంటి వాడు మరలా తల్లి గర్భములోనికి ప్రవేశించి ఎలా పుడతాడు? ప్రభు అంటున్నాడు, లేఖనాలను జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు పరిసయ్యుడువు కదా, లేఖనములన్నీ ఎరిగినటువంటి వాడువు కదా. ఒకడు మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి గాని, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని. దయచేసి మీరు 8వ వచనం ఒకసారి చదవండి. అదే 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటను విసురు. మూడింటిని మనము చూస్తూ ఉన్నాం. ప్రభు 3 విషయాలను ఇక్కడ సంబోధిస్తూ ఉన్నారు. వాటర్, స్పిరిట్ అండ్ విండ్. నీళ్లు, ఆత్మ, గాలి. ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, లేఖనాలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. అయితే నికోదేము లేఖనాలను మరచిపోయినటువంటి వాడై ఇక్కడ ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. పోలిష క్వశ్చన్ అంటే ఎదుగుదల లేనటువంటి ప్రశ్నను ప్రభువుకి ఆయన వేస్తాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఒకసారి మనం గ్రహించగలిగితే వాటర్ అండ్ స్పిరిట్ అపియర్స్ టుగెదర్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ ప్యాసేజ్. రెండిటిని కలిపి పరిశుద్ధ గ్రంథములో, ప్రవచనములో మనము చూడగలం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం. మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును,
మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. ఐ విల్ స్ప్రింకిల్ క్లీన్ వాటర్, శుద్ధ జలము. మీరు చూడండి 25వ వచనంలో శుద్ధ జలమును ఆయన వాటర్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 27వ వచనంలో నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను సంచరించువానిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసేదను. వాటర్ అండ్ స్పిరిట్ కమ్స్ దేర్. యెహెజ్కేలు గ్రంథము లేఖనాలను ప్రభు చూపిస్తున్నాడు నికోదేముకి. ఇదిగో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం ప్రకారం ఇదిగో శుద్ధ జలమును నేను మీకు ఇస్తాను, నా ఆత్మను మీ మీద కుమ్మరింప చేస్తాను. లేఖనాలతోనే నికోదేముతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నికోదేము దురదృష్టవశాత్తు యెహెజ్కేలు యొక్క లేఖనములను మరచినటువంటి వానిగా ఇక్కడ మనము చూస్తున్నాం. యువర్ రిలీజియాసిటీ, యువర్ అటెండెన్స్ ఆన్ సండే, నీ మత సంబంధమైనటువంటి విషయములు, నీ యొక్క చర్చ్కి నీవు వెళుతున్నటువంటి విధానము, నీకు వీటన్నిటికీ నీవు ప్రాముఖ్యతని ఇస్తూ ఉన్నావు. నీవు ప్రతి విషయంలో కూడా రిలీజియన్కి విలువనిస్తూ ఉన్నావు. యు ఆర్ నాట్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్. మతముతో ముడిపడిపోయినటువంటి జీవితాలు ప్రభు సంబంధాన్ని కోల్పోతున్నారు. మత సంబంధమైనగానే మనము ప్రబలుతూ ఉన్నాము. సో మతముతోనే ఇప్పుడు దేశంలో కూడా మత సంబంధమైనటువంటి ఈ వ్యాఖ్యలు ఎక్కువైపోయాయి. మత సంబంధమే రిలీజియాసిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు, రిలీజియన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ రిలీజియన్లో పడి నీవు రిలేషన్ని కోల్పోతూ ఉన్నావు, ప్రభువుతో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోతూ ఉన్నావు. అందుకే ఒకడు నీటి మూలముగా, ఒకడు ఆత్మ మూలముగా యెహెజ్కేలు యొక్క ప్రవచనాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నికోదేముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 3వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం ప్రకారము గాలిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? గాలి తనకిష్టమైన చోటను విసరను. యెహెజ్కేలు 37వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అక్కడ ఏముంది? విపరీతమైనటువంటి గాలి, గణగణమని మోగేటువంటి ధ్వని, ఆ విండ్ అంతటిని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ నికోదేము ఇప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వాడై ఉన్నాడు. ప్రభు యొక్క ఇంటెన్షన్ ఏమిటంటే, నికోడెమస్, యు ఆర్ జస్ట్ లైక్ ఎ డ్రై బోన్. ఎండిన ఎముకలు అవన్నీ కూడా విసిరినటువంటి గాలికి, గణగణమనేటువంటి ధ్వనికి అన్ని కూడా చేరి యెహెజ్కేలు 37వ అధ్యాయంలో అవన్నీ కూడా ఆకారాన్ని సంతరించుకుంటాయి. ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నికోడెమస్, యు ఆర్ జస్ట్ లైక్ ఎ డ్రై బోన్. నీవు ఎండిన ఎముక వంటి వాడవు. హూ ఈజ్ నికోడెమస్? హై ప్రొఫైల్ పర్సన్, సమాజంలో విలువ కలిగినటువంటి వాడు. అఫ్ కోర్స్ యు ఆర్ అ టీచర్, అఫ్ కోర్స్ ఏ రిచ్ మ్యాన్, ధనవంతుడు, బోధకుడైనటువంటి వాడు. కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు సముఖములో అతడు జస్ట్ లైక్ ఏ డ్రై బోన్. అతడు కేవలము ఎండిన ఎముక వంటి వాడు. విండ్ హ్యాస్ టు హిట్ యూ, గాలి చేత, స్పిరిట్ హ్యాస్ టు టచ్ యూ, వాటర్ హ్యాస్ టు క్లెన్స్ యూ. నికోడెమస్ రిప్రజెంటింగ్ ఇజ్రాయెల్. నికోదేము ఇక్కడ మనం చాలా ఆత్మీయముగా గమనించగలిగితే, నికోదేము ఇశ్రాయేలుకు సాదృశ్యం. నికోదేము రిలీజియస్ యాక్టివిటీస్ లో, సాంస్కృతికమైనటువంటి ఆచార వ్యవహారములలో నీవు చాలా నిష్ట కలిగినటువంటి వాడవు. ధర్మశాస్త్రం అంతటిని పఠించినటువంటి వాడవు. చాలా పర్ఫెక్ట్ రిలీజియాసిటీని నువ్వు మెయింటైన్ చేస్తూ ఉన్నావు. నికోడెమస్ ఈజ్ రిప్రజెంటింగ్ ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్. నికోడెమస్ ఈజ్ జస్ట్ లైక్ ఏ డ్రై బోన్. ఎండిన ఎముక వలె నికోదేము ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, నికోదేము కలిగినటువంటి మార్పును ఈ రాత్రికాల సమయమందు మనము కూడా పొందుకోవలసినటువంటి వారమై ఉన్నాము. Allow the word of God to cleanse us. దేవుడు అంటూ ఉన్నాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను శుద్ధి చేయబడాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను శుద్ధి చేయబడటానికి ప్రభు దగ్గర నీవు కొంచెం సమయం గడపవలసినటువంటి వాడవై ఉన్నావు. చాలాసార్లు మనం ఆత్మ సంబంధమైనటువంటి వాటితో ముడిపడనటువంటి జీవితాలుగా బ్రతుకుతూ ఉన్నాం. నో వర్డ్, నో ప్రేయర్, నో మెడిటేషన్, జస్ట్ లివింగ్ లైక్ అదర్ క్రీచర్స్. ఇతర జీవుల లేగానే మనము బ్రతుకుతూ ఉన్నాం. చాలా మంది ప్రార్థన చేయటంలా, చాలా మంది వాక్యం పఠించటంలా, చాలా మంది ధ్యానము చేయటం లేదు. మనమందరం జస్ట్ లైక్ డ్రై బోన్స్, ఎండిన ఎముకల వలె మనము బ్రతుకుతూ ఉన్నాము. వాట్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్?
మీరు చూడండి, ఈ 3వ అధ్యాయము 11వ వచనం వచ్చేసరికి నికోదేము అక్కడ కట్ అయిపోతాడు. లాస్ట్ వర్డ్స్ చూడండి, దయచేసి ఒకసారి చూడండి. 9వ వచనం ఒకసారి చదువుకుందాం. 9వ వచనం, అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా, ఇదే మాటలు నేను ఇందాక మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది ఎలా సాధ్యపడుతుంది, ఇది ఎలా సాధ్యపడుతుందని నికోదేము ప్రభువుని అడుగుతున్నాడు. మరియ తల్లి దేవుని యొక్క దూతను అడిగింది, ఇది ఎలా సాధ్యపడుతుంది, అసాధ్యమైనటువంటిది. అక్కడ మరియ తల్లి ఆమె గర్భమును ధరించుకొని ప్రభువుకి జన్మనిచ్చింది. ఇప్పుడు నికోదేముతో అంటున్నాడు, తల్లి గర్భములోనికి నీవు భౌతికముగా వెళ్ళనవసరం లేదు. నీ ఆత్మలో నీవు మార్పు చెందాలి, నీ మనస్సులో నీవు మార్పు చెందాలి, నీ హృదయాంతరంగములో నీవు మార్పు చెందాలి. తిరిగి జన్మించడం బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటే ఒకడు నీటితో ఆత్మతో శుద్ధీకరించబడి శుద్ధ జలముల చేత అతడు నింపబడినటువంటి వాడై, గాలి అనగా విపరీతమైనటువంటి గాలి విసిరినట్లుగా ఆ 37వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయములో గొప్ప గాలి చేత విసరబడినటువంటివి అన్నీ కూడా ఏకముగా పరిపూర్ణమైనటువంటి ఎండిన ఎముకలు జీవమును పోసుకున్నాయి. దేవుని ప్రియమైనటువంటి వారలారా, రిలీజియస్ మ్యాన్ గా మనం ఉండిపోతూ ఉన్నామేమో. మనమందరము కూడా రిలీజియాసిటీతోనే నింపబడినటువంటి వారముగా బ్రతుకుతూ ఉన్నామేమో. ఒకసారి నికోదేము వలె ఆసక్తికరమైనటువంటి ఇచ్చలోనికి మనము నడిపించబడాలి. అతడు రాత్రికాల సమయమందు ఇన్ ద నైట్ టైం అతడు రాత్రికాల సమయమందు ప్రభు దగ్గరకు వచ్చాడు. చీకటిలో వెలుగును వెతుక్కుంటూ నికోదేము ప్రయాణం సాగించాడు. నా ప్రియ సంగమా, మనమందరము కూడా రాత్రి అనగా చీకటి మనస్సులతో నింపబడినటువంటి వారమైతే ఈ యొక్క సాయం సమయమందు వెలుగు మీ హృదయములపై ప్రకాశించును గాక. ఆమేన్. సో మనమందరము కూడా ఇప్పుడు క్యూరియస్ నికోడమస్ చూసాం. ఆసక్తి కలిగినటువంటి నికోడమస్, ఇతడి యొక్క ఆసక్తి 3వ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉన్నాం. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద 7th చాప్టర్. 7వ అధ్యాయంలోనికి వచ్చేసరికి కరేజియస్ నికోడమస్. క్యూరియాసిటీ లీడ్స్ టు కరేజియస్నెస్. ఆసక్తి ధైర్యములోనికి నడిపించింది. దయచేసి 7వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. 7వ అధ్యాయము 12వ వచనం. ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులకు మోసపుచ్చుచున్నాడు అనిరి. దేవుని 13వ వచనం, అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడునూ బహిరంగముగా మాట్లాడలేదు. 21st verse 21వ వచనం, యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేస్తాను, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. సో దయచేసి చూడండి, 48వ వచనంలోనికి వద్దాం. 48వ వచనం, 48th verse. అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసముంచినా. ఇది సన్హెడ్రిన్ లో అడుగుతున్నటువంటి ప్రశ్న. 71 మంది సన్హెడ్రిన్ సభ్యులు ఉన్నారు. రూలింగ్ జూయిష్ కమ్యూనిటీ, యూదులను పరిపాలించేటువంటి సుప్రీం కోర్టు, వీళ్ళందరూ కూడా వీరు అడుగుతున్నారు, అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఆయనను ఎవరైనా నమ్మారా? నేటి దినమంది ఇదే ప్రశ్న మనం వేసుకున్నట్లయితే మీరు చూడండి, ప్రపంచంలో ఎక్కువ మంది పొలిటికల్ లీడర్స్ ప్రభువుని నమ్మనటువంటి వారు, అధికారులైనటువంటి వారు, యేసుని నమ్మనటువంటి వారు. ఎవరు ఆయనను నమ్మారు? సుంకరులైనటువంటి వారు, పాపులైనటువంటి వారు, విడువబడినటువంటి వారు, ఎడబాసినటువంటి వారు, సమాధులలో అరుపులతో కేకలతో జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు, అభాగ్యులైనటువంటి వారు, వీరందరూ కూడా యేసుక్రీస్తుని నమ్మారు. ఇక్కడ పరిసయ్యులు అడుగుతున్నారు, అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవరైనా అతనిని నమ్మారా? ఆయన యందు విశ్వాసము. హై ప్రొఫైల్ పీపుల్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. దేవుని ప్రియమైనటువంటి నికోదేము ఇక్కడ స్పందిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దయచేసి ఆ వచనాన్ని చూడండి, 50వ వచనం. చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం చదవాలి. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అంతకు ముందు
యోహాను భక్తుడు చాలా క్లియర్ గా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది వరకు నికోదేము ప్రభు దగ్గరకు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడు? ఏ సమయమందు? రాత్రి వేళ సమయమందు. రాత్రి వేళ సమయమందు ప్రభు దగ్గరకు వచ్చాడు. అందుకే పరిశుద్ధుడు యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు, ఇది వరకు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ద ప్రోగ్రెసివ్నెస్, ఆత్మీయ ఎదుగుదల నికోదేములో మీరు ఒకసారి గమనించండి. ఇది వరకు రాత్రికాల సమయమందు ప్రభు దగ్గరకు వచ్చాడు, ప్రభుతో సంభాషించాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు పబ్లిక్ గా ఆయన మాట్లాడగలుగుతూ ఉన్నాడు. ఇది వరకు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వాడు ఇప్పుడు నోరు తెరిచి ప్రభువు కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. క్యూరియస్ నికోడమస్ కమ్ టు జీసస్ క్రైస్ట్. దట్ క్యూరియాసిటీ లీడ్స్ టు కరేజియస్నెస్. యేసుక్రీస్తుని డిఫెండ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 51వ వచనంలో అంటాడు, అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపు, వాడు చేసి తెలుసుకొనక మునుపు మనము ధర్మశాస్త్రము అతనికి తీర్చునా? ఆ వ్యక్తి యొక్క ఎక్స్ప్లెనేషన్ కనీసం అవతల వారు చెప్పేటువంటిది వినకుండా ధర్మశాస్త్రం ప్రకారము మనం తీర్పు తీర్చలేము కదా. యేసుక్రీస్తుని పిలవాలి, ఆయనను అడగాలి, ఆయనతో సంభాషించాలి. అన్యాయమైనటువంటి తీర్పు నేటి దినాల్లో ఇవి కూడా మనం చూస్తూ ఉన్నాం. నా మటుకు నేను చర్చిలో కూడా చూశాను. కనీసము మన యొక్క మాటను విననటువంటి వారు, అన్యాయమైనటువంటి తీర్పు నికోదేము చాలా బోల్డ్గా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి సమయములో బెణకుతోనో లేక సమయము లేకో, పరిస్థితులు ఏమైనా కావచ్చు, ఎవరికీ కనబడకుండా ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వాడు ఇప్పుడు పబ్లిక్ గా ఆ నిండు సభలో, సన్హెడ్రిన్ సభలో అధికారులతో పరిసయ్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రము ప్రకారము ఇలాగూ చేయవచ్చా? దేవుని ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు వారిని కాపాడుట కొరకు నికోదేము ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హీ హ్యాడ్ ట్రాన్స్ఫార్మ్డ్. అతడు కొంచెము మార్పు చెందినటువంటి వ్యక్తిగా మనము ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. ఫ్రమ్ ద ప్రోగ్రెషన్ ఫ్రమ్ నైట్, అతడు రాత్రికాల సమయమందు ఆ డార్క్నెస్ లో నుంచి హీఈస్ మూవింగ్ టు లైట్, వెలుగులోనికి అతడు రాగలిగాడు. హీ డి నాట్ గ్రో అప్. ఇంకా అతడు పరిపక్వతలోనికి నడిపించబడలేదు. బట్ కరేజియస్లీ హీ స్పీకింగ్. ధైర్యముగా, బోల్డ్ గా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 52వ వచనం మీరు చూడండి. 52వ వచనం, వారు నీవును గలిలయుడువా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడని వారు చెప్తూ ఉన్నారు. నికోదేముని అడుగుతున్నారు, నీవు గలిలయుడువా? ఆఫ్టర్ ఆల్ ఏ కార్పెంటర్ సన్. నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా? లేఖనాలను చూడు, ప్రవచనాలను చూడు, నీవు గలిలయుడువా? అందుకే నా ఆయన సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావని నికోదేముని అధికారులైనటువంటి వారు మాట్లాడారు. దేవుని ప్రియమైనటువంటి వారరా, ఆ తదుపరి వచనం చూస్తే, అంతట ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. ఇక్కడ మరలా మనము అగైన్ నికోడెమస్ ఈజ్ మిస్సింగ్. అక్కడ మరలా ఇంకా 53, 54, 55 వచనాలు లేవు. మరలా నికోదేము కనబడ్డు. 3వ అధ్యాయం 11వ వచనం తర్వాత ప్రభు దగ్గరకు రాత్రికాల సమయం అందు వచ్చాడు, ప్రభుతో సంభాషించాడు, వెళ్ళిపోయాడు. మరలా నికోదేము కనబడలేదు. 7వ అధ్యాయంలో మరలా నికోదేము అక్కడ సంభాషించాడు, అధికారులతో చెప్పాడు, యేసుక్రీస్తును గూర్చి మనము అన్యాయమైనటువంటి తీర్పు చేయకూడదు అని చెప్పాడు. అక్కడ ఏమి జరిగిందో, ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. క్యూరియాసిటీ లీడ్స్ టు కరేజియస్నెస్. ఇన్ ద 3rd chapter, 3వ అధ్యాయములో పరిసయ్యుడైనటువంటి నికోదేము అక్కడ ఆసక్తికరమైనటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఇంకా ప్రభు దగ్గరకు వెళ్ళాలి, తెలుసుకోవాలి. ఆరంభంలో క్రైస్తవ్యములో మనం ఎలా ఉంటాము అంటే, నికోదేము వలనే ఆసక్తి కలిగినటువంటి వారముగా ఉంటాం. బాప్తిజం తీసుకున్నటువంటి క్రొత్త సమయములో ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి ఎప్పుడూ వెన్నంటి మనలను ఉండేదిగానే మనము కాపాడుకోవాలి. ఎప్పుడు చర్చ్కి వెళ్ళడం కొరకు ఆసక్తి, దేవునికి ప్రార్థించడం కొరకు ఆసక్తి, దైవ కార్యముల ఎడల ఆసక్తి. నికోదేము చాలా ఆసక్తితో అతడు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆసక్తి ఏం చేసింది అంటే, ప్రభు కొరకు నిలవబడగలిగే శక్తిని నికోదేముకి ఇవ్వగలిగింది. ప్రభు కొరకు నిలబడగలుగుతామా? కరేజియస్నెస్, ఆ బోల్డ్నెస్ ని, ఆ ధైర్యాన్ని మనం పొందుకోగలుగుతామా? యేసుక్రీస్తు నా స్వరక్షకుడు అని సాక్ష్యం ఇవ్వగలిగేటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు? మీకు తెలుసా, చాలా మంది ఇప్పుడు మేము ప్రభు ఎరుగము, వీఆర్ నాట్ క్రిస్టియన్స్, వారి యొక్క జాబ్స్ కోసం కానీ, వారికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ను బట్టి కానీ, వారికి ఉన్న అర్హతలు కోల్పోతామని కానీ. మీకు తెలుసా, చర్చెస్లో 90%,
90% మంది, 90% కాదు, 95% మంది హిందువులుగానే లేకపోతే విగ్రహారాధికులుగానే కొనసాగుతూ ఉన్నారు. అఫీషియల్ క్రిస్టియానిటీని వారు స్వీకరించడం లేదు. వారికి అన్ని ఫెసిలిటీస్, అన్ని యోగ్యతలు వచ్చిన తరువాత కూడా ప్రభువు నా రక్షకుడు అని చెప్పలేకపోతున్నారు. వారి యొక్క ఆఫీసులో కానీ, వారు పనిచేసే విద్యా సంస్థల్లో కానీ గర్వంగా యేసు క్రీస్తు నా రక్షకుడని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో, అందుకే చర్చెస్ అన్నీ కూడా మాన్యుమెంట్స్గా అయిపోవడానికి కారణం ఏమిటంటే బహిరంగమైనటువంటి సాక్ష్యమును క్రైస్తవ సంఘము కోల్పోయింది. డోంట్ లూజ్. నీవు ఎన్నడూ కూడా విడిచిపెట్టవద్దు నీ బహిరంగమైనటువంటి సాక్ష్యాన్ని. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని చర్చ్కి వస్తున్నప్పుడు వీఆర్ ఓపెన్లీ విట్నెసింగ్ టు ద వరల్డ్, సొసైటీ. ఈ లోకానికి మనము ఒక సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాము. మేము క్రైస్తవులము పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని ప్రభు కొరకు ఆయన సన్నిధికి వెళ్తున్నాము. ఇన్ ద ఆఫీస్, ఇన్ ద కాలేజెస్, ఇన్ ద యూనివర్సిటీస్, ఇన్ యువర్ వర్క్ ప్లేస్, నీవు ఎక్కడ ఉన్నా యేసు క్రీస్తు కొరకు కరేజియస్ గా, బోల్డ్ గా నీవు నిలవబడాలి. 71 మంది అన్నారు, అధికారులు పరిసయ్యులలో ఒక్కడు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచటం లేదు. అప్పుడు ఒక్కడు లేచాడు, నికోదేము. అన్యాయమైనటువంటి తీర్పు ధర్మశాస్త్రము ప్రకారము ఇవ్వవచ్చా? ప్రభువుని డిఫెండ్ చేయడానికి, కాపాడటం కొరకు నికోదేము ప్రయత్నించాడు. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, ఫస్ట్ ఇన్ ద 3rd చాప్టర్ క్యూరియస్ నికోడమస్ ని మనం చూసాం. అండ్ ఇన్ ద 7th చాప్టర్ కరేజియస్ నికోడమస్. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటు ద 19th చాప్టర్. ఇప్పుడు చివరి అధ్యాయం 19వ అధ్యాయంలోనికి వచ్చేస్తున్నాము. నౌ వీఆర్ సీయింగ్ కమిటెడ్ నికోడమస్. తన్ను తాను నిబద్ధత కలిగినటువంటి నికోదేముని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా అతడు పరిశోధించాడు. క్యూరియాసిటీ, ఆసక్తితో ప్రభు దగ్గరకు వచ్చాడు. తర్వాత ధైర్యముగా పరిశోధన, పరిపక్వత, ఇప్పుడు గొప్ప నిబద్ధత, కమిటెడ్ నికోడమస్. 19th చాప్టర్ 19వ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే అతడు ప్రభు కొరకు చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి కార్యమును మనము గమనించగలిగితే ద హోల్ చాప్టర్ 19th చాప్టర్ అంతా కూడా ద బరియల్ ఆఫ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క బలియాగమును అక్కడ మనం చూస్తాం. భూస్థాపనను అక్కడ మనం చూస్తాం. 19వ అధ్యాయములో ఆయన ప్రభు యొక్క దేహము కొరకు అరిమతయి యోసేపు, నికోదేములు ఇద్దరు కూడా చేసినటువంటి ప్రయత్నాన్ని మనము చూస్తాం. వారిద్దరు కూడా పిలాతు దగ్గరకు వెళ్తారు. అయ్యా, ప్రభు యొక్క దేహం మాకు కావాలి, ఎందుకంటే సబ్బాతు దినం వచ్చేస్తుంది. సన్సెట్ లోపల సాయంకాలం 6 గంటలకు సన్సెట్ అయిపోతుంది. సూర్యాస్తమయము లోపల యేసుక్రీస్తు వారిని వారు తీసుకోవాలి. కమిటెడ్ నికోడమస్. వాట్ బోల్డ్నెస్. ఎంత రిస్క్ చేశాడు నికోడమస్ అంటే హీ వాజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద సన్హెడ్రిన్. అతడు పరిసయ్యుల యొక్క సుప్రీం కౌన్సిల్ నుంచి, జూయిష్ రూలింగ్ అథారిటీ నుంచి అతడు బహిష్కరించబడతాడు. ఎందుకంటే వారు పస్కా సమయంలో ఉన్నారు. పరిసయ్యులైనటువంటి వారు తమను తాము శుద్ధీకరించుకోవాలి. వారు ఎన్నడూ కూడా మరణించినటువంటి వారిని, వారి యొక్క దేహాన్ని, కళేబరములను లెవిటికస్ రూల్స్ ప్రకారము పస్కా సమయములో గాని ఎన్నడూ వారు వారిని తాకకూడదు. ద ఎక్స్పల్షన్ ఫ్రమ్ ద సన్హెడ్రిన్. దే రిస్క్డ్. వారు చాలా కష్టాన్ని అనుభవిస్తూ ప్రభు కొరకు వారు కమిటెడ్ గా, నిబద్ధతతో వారు పనిచేశారు. ఎక్స్పల్షన్ ఫ్రమ్ ద జూయిష్ కౌన్సిల్. యేసుక్రీస్తు యొక్క దేహాన్ని తాకి వారి యొక్క అరిమతయి యోసేపు, నికోదేము వారిద్దరు కూడా ప్రభు యొక్క దేహాన్ని తాకారు. దే ఆర్ టచింగ్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ద టైమ్? పాస్ ఓవర్ ఈస్ హ్యాపెనింగ్. పస్కా పండుగ నడుస్తూ ఉంది. అకార్డింగ్ టు లెవిటికల్ లా, ఇఫ్ యు టచ్ ద డెడ్లీ బాడీ యు ఆర్ ఇంప్యూర్. నీవు చనిపోయి మృతమైనటువంటి దేహాన్ని, ప్రాణము లేటువంటి దాన్ని తాకితే నీవు అపవిత్రుడవు. లెవిటికస్ లా ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం పస్కా సమయంలో అసలు తాకనేకూడదు. పరిసైడ్ అయినటువంటి వాడు నికోదేము ఆ దేహాన్ని ఆయన తీసుకుంటూ ఉన్నాడు. యు కెనాట్ పార్టేక్ ఇన్ పాస్ ఓవర్ ఎనీ మోర్. ఇక పస్కాలో ఆ పస్కా భోజనం దగ్గర కూర్చోవడానికి నికోదేముకి
ఏ విధమైనటువంటి అర్హత ఉండదు. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ట్రూత్ కానీ నికోదేము యొక్క విశ్వాసం ఏమిటంటే ఏ విధంగా అతను ఫీల్ అవుతూ ఉన్నాడంటే, ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ద ట్రూ పాస్ ఓవర్. నేను నిజమైనటువంటి పాస్ ఓవర్, యెరూషలేము దేవాలయములో పస్కా బలి పశువులను వధించుట, ఇంకా అక్కడికి వెళ్ళుట, ఆ రక్తమును పూసుకొనుట, వాటిని గూర్చి ప్రాధేయపడి ప్రార్థించుట, ఇవి అవసరం. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ద ట్రూ పాస్ ఓవర్. నిజమైనటువంటి పస్కా బలి పశువు నా కొరకు వధించబడింది. ఆ పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పస్కా బలి పశువును నేను తాకి పునీతుడనవుతున్నాననే అనుభవంలోనికి నికోదేము నడిపించబడ్డాడు. ఆ అనుభవంలోనికి మనము నడిపించబడుదుము గాక. ఆమేన్. So curiosity leads to courageousness. Courageousness leads to committedness. ఒక గొప్ప నిబద్ధతలోనికి నికోదేము ప్రవేశించాడు. ఆల్ రిచువల్స్ మనం అన్నిటినీ పాటిస్తూ ఉన్నాము. మనము చాలా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తప్ప అందరినీ తాకుతూ ఉన్నాం, అన్నిటినీ తాకుతూ ఉన్నాం. చాలాసార్లు మనం అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. లోకంలో ఉన్నటువంటి వాటన్నిటినీ టచ్ చేస్తూ ఉన్నాం. అన్నిటినీ మనకు తెలుసో తెలియకో అన్నిటినీ తాకేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాము. కానీ నికోదేము ఏం చేస్తాడంటే విడిచిపెట్టాడు. తనకున్నటువంటి భాగ్యమును విడిచిపెట్టాడు, సన్హెడ్రిన్ విడిచిపెట్టాడు, అతనికి ఉన్నటువంటి పరపతిని విడిచిపెట్టాడు. గొప్ప ఆస్తిపరుడైనటువంటి వాడు ఈ ప్రోగ్రెస్డ్. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, దయచేసి ఆయన ఏ సమయంలో 19th చాప్టర్లో పిలాతు దగ్గరకు ఆయన ఏ సమయంలో వచ్చాడు? అరిమతయి యోసేపు నికోదేము ఏ సమయంలో వచ్చారు? పగలి. 3వ అధ్యాయంలో రాత్రికాల సమయం ముందు వచ్చారు. 19వ అధ్యాయంలో రాత్రి పడక ముందే వాళ్ళు వెళ్ళిపోవాలి. రాత్రి అవ్వక ముందే ప్రభు యొక్క దేహాన్ని తీసుకోవాలి. సో పగటి వేళ వచ్చారు. సో హీ స్టార్టెడ్ హిస్ జర్నీ ఇన్ ద నైట్ టైం. రాత్రి వేళ 3వ అధ్యాయంలో రాత్రి వేళ అతడి యొక్క ప్రారంభం మనం చూస్తూ ఉన్నాం. బట్ నౌ ఇన్ ద డే టైం 19వ అధ్యాయం వచ్చేసరికి అతడు పగటి వేళ ప్రభువుని తీసుకుంటూ ఉన్నాడు. మనం ఒకవేళ మన జీవితాలలో రాత్రికాల సమయముగా అంధకార సంబంధమైనటువంటి క్రియలతో మనము ఒకవేళ జీవితాన్ని నడిపించి ఉండవచ్చు. బట్ నౌ వి రిసీవ్డ్ యేసుక్రీస్తు యొక్క దేహమును మనము హీ సెలబ్రేటింగ్ పాస్ ఓవర్. పాస్ ఓవర్ మీన్స్ క్రాస్ ఓవర్, దాటిపోవుట. క్రాస్ ఓవర్ ఫ్రమ్ డెత్ టు లైఫ్. ఇప్పుడు నికోదేము మరణము నుంచి జీవములోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. రిలీజియన్, మతము అనేటువంటిది మరణము. సో మతములోనే ఉండిపోతూ ఉన్నారు. కానీ జీవాధిపతి అయినటువంటి ప్రభువుని, దేవునిని వారు విడిచిపెట్టారు. సో ఈ క్రాస్ ఓవర్ ఫ్రమ్ డెత్ టు లైఫ్. ఇప్పుడు మరణములో నుంచి జీవములోనికి నికోదేము ప్రవేశించారు. దేవుని ప్రియమైనటువంటి వారు, ఈ యొక్క ప్రజలైనటువంటి వారు, జూయిష్ పీపుల్ అయినటువంటి వారు చాలా రిలీజియాసిటీని, లెవిటికస్ లాస్ని, సెరిమోనియల్ లాస్ని చాలా ఎక్కువగా వారు పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఆ అధ్యాయం అంతా కూడా ఆ ముందు 15 నుంచి 19 అధ్యాయాలు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వారెవరు కూడా జూయిష్, ఈ ఫారిసీస్, ప్రధాన యాజకుడితో సహా ఎవరు కూడా పైలట్ యొక్క, పిలాతు యొక్క కోర్టులోనికి, ఆయన అంతర్ముఖములోనికి, ఆ కోర్ట్ రూమ్ లోనికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళలేదు. వాళ్ళు బయట కోర్టులోనే ఉండిపోయారు. ఎందుకని లోపలికి వెళ్ళలేదు? ఎందుకని పిలాతు దగ్గరకు ఆ కోర్ట్ రూమ్ లోనికి ఎందుకు లోపలికి వెళ్ళలేదు అంటే, పస్కా సమయములో ఒక అన్యుడి దగ్గరకు వీరు వెళ్ళినా వీరు అపవిత్రమవుతారు. పిలాతు జెంటైల్, అన్యుడైనటువంటి వాడు. అందుకే పిలాతు దగ్గర కూడా వాళ్ళ రూమ్ లోనికి ప్రవేశించలేదు. సెరిమోనియల్ లాస్ని చాలా ఖచ్చితముగా వారు పాటిస్తారు. అయితే నికోదేము ఈ సెరిమోనియల్ లాస్, విధిపరమైనటువంటి వాటన్నిటిని విడిచి రక్షకుడైనటువంటి వారిని చేరుకోవడానికి అతడు, మార్క్స్ వార్తలో ఉంటుంది, తెగించి, అరిమతయి యోసేపు, పిలాతు, నికోదేము తెగించి పిలాతు దగ్గరకు వెళ్ళారు. సో జీవితంలో కమిటెడ్నెస్ ఎప్పుడు వస్తుందంటే, కొన్ని కార్యాలలో మనము తెగించి ప్రభువుని చేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దే ఆర్ కన్సర్న్ అబౌట్ సెరిమోనియల్ క్లీన్నెస్. జూయిష్ పీపుల్ అందరూ కూడా వారికి ఉన్నటువంటి పవిత్రత మీద దృష్టి పెట్టారు. కానీ నికోదేము పవిత్రుడి మీద దృష్టి పెట్టారు. పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలని వారు ఆలోచిస్తూ ఉన్నారు.
పరిశుద్ధుడినే నేను పొందుకున్నాననే తన్మయత్వములోనికి నికోదేము వెళ్ళిపోయాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం 38వ వచనం ఒకసారి చదువుకుందాం. అటు తరువాత అరిమతయి యోసేపు సెలవడిగాడు. పిలాతు సెలవిచ్చింది కనుక అతడు వచ్చి బోళముతో కలిపిన అగరు 75 పౌండ్స్ 150 సేర్లు ఎత్తుగలిగినటువంటి బోళముతో కలిపినటువంటి అగరు అని అక్కడ వ్రాయబడి ఉంది. సో 75 పౌండ్స్ 150 సేర్లు ఎత్తు అంటే ఆల్మోస్ట్ ఆల్ 32.5 కేజీస్ 32.5 కేజీల సుగంధ ద్రవ్యము. ఇది కేవలము రాజులకు మాత్రమే. రోమన్స్ యొక్క సిద్ధాంతం ప్రకారము సిలువ వేయబడినటువంటి వ్యక్తిని అలానే వాళ్ళు వదిలేస్తారు. ఎందుకు? ఆ దేహము సిలువతో అలా వేలాడుతూ ఉంటుంది. ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు, రాబందులు వంటివి వచ్చి ఆ యొక్క దేహాలను పీక్కుని తింటూ ఉంటాయి. ఎక్సెప్షనల్ కేసెస్ లో వారు ఆ పర్మిషన్ ఇస్తారు వారిని సమాధి చేసుకుంటారు. హియర్ యేసుక్రీస్తుకి ఒక రాజుకు జరిగినట్లుగా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోనండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం ప్రకారము అక్కడ ఆసా అనేటువంటి ఒక రాజు ఉంటాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనము. ఆ 16వ అధ్యాయం అంతా చదవండి. ఆసా మరణించిన తరువాత సుగంధ ద్రవ్యముల వర్గమును పరిమళ తైలములను అతనికి ఏ రీతిగా పూసి ఆయన యొక్క సమాధిని చేశారో అలానే, అంటే రాజులకు ఏ రీతిగా జరుగుతుందో రాజులకు రాజైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆ రీతిగా వారు తీసుకోగలిగారు. దేవుని ప్రియమైనటువంటి వారు, ఏ మిక్చర్ ఆఫ్ మిర్ అండ్ అలోజ్. బోళము అగరు. బోళము అగరు పరిశుద్ధ గ్రంథములో 3 చోట్ల కనబడుతుంది. దయచేసి మీరు ఆ వచనాలను కొంచెం త్వరగా చదివితే నేను ముగించేస్తాను. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 45వ కీర్తన 9వ వచనం స్పష్టంగా చదవండి. 45వ కీర్తన 9వ వచనం 45వ కీర్తన 9వ వచనం. నీ దయనుందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓపిరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలిచి ఉన్నది. దయచేసి ఇంగ్లీష్ బైబిల్స్ లో మీరు అక్కడ వీటిని మిర్ అండ్ ఎలోజ్ అని చూడగలరు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. సాంగ్ ఆఫ్ సాల్మన్ పరమగీతములు 4వ అధ్యాయం 14వ వచనము, సామెతలు 7వ అధ్యాయము 17వ వచనం. పరమగీతం 4వ అధ్యాయం 14వ వచనము, సామెతలు 7వ అధ్యాయం 17వ వచనము. కాంటెక్స్ట్ ఈజ్ ఇక్కడ ఏం తెలియచేస్తుందంటే పీపుల్ ఆర్ అలైవ్. జీవించబడుతున్నటువంటి వాటికి ఇది సాదృశ్యం. ఎఫెక్షన్ అండ్ లవ్. ఈ పరిమళ వాసన దేనికి సంకేతము అంటే ప్రేమకు చిహ్నమైనటువంటిది. ప్రభు జీవించుచున్నవాడని, సదాకాలము జీవించువాడని, జీవాధిపతి అని, సదాకాలము చరాచర సృష్టి అంతా అంతమైపోయేంత గడియ వరకు కూడా సృష్టి ఆరంభము ఆయనే, ఆదియు అంతమునైనటువంటి వాడు, ఆల్ఫయు ఒమేగయు అన్నటువంటి వాడు, సృష్టి ఆరంభకుడు, సృష్టి లయకర్త అయినటువంటి జీవాధిపతి అయినటువంటి యేసు క్రీస్తే సజీవుడైన దేవుడని అగుపరచుట కొరకు వారు ఈ సుగంధ పరిమళములను ఆయనకు రాజుగా అభిషేకించారు. శాశ్వతమైనటువంటి రాజు, సదాకాలము మనలను పరిపాలించేటువంటి వాడు, నిత్యమైనటువంటి ఔన్నత్యముతో కూడినటువంటి ధవళవర్ణ సింహాసనం మీద నిత్యము పరిశుద్ధుడు 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 అని సకల దేవదూతలతో కొనియాడబడేటువంటి దేవునిని ఆరాధించేటువంటి గొప్ప భాగ్యము నికోదేముకి కలిగింది. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళ, నికోదేము యాక్చువల్ కింగ్, నిజమైనటువంటి రాజుకి పరిచర్య చేయగలిగాడు. మీకు తెలుసా 15 నుంచి 19 అధ్యాయాలు మీరు చదవండి. ప్రధాన యాజకుడు ఏమంటాడో తెలుసా? మాకు రాజు లేడు. వీ హ్యావ్ నో కింగ్. ప్రధాన యాజకుడు అంటాడు పిలాతుతో, మాకు రాజు లేడు, మాకు అసలు రాజు లేనే లేడు. నికోదేము యేసుక్రీస్తుని రాజుగా అంగీకరించాడు. ఒక పరిసయ్యుడు,
అర్ధరాత్రి వేళ కల్లోలముతో కూడినటువంటి మనస్సుతో ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి వాడు ఇప్పుడు ప్రభువుని బహిరంగముగా భయపడకుండా ఆయనను చేర్చుకునే స్థితిలోనికి నడిపించబడ్డాడు. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళ బహిరంగ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. హీఈస్ ద కింగ్. యేసుక్రీస్తు నిజమైనటువంటి రాజు. ఇది నికోదేము యొక్క సాక్ష్యం. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, మనమందరము కూడా ఏ విధమైనటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నాం? ఈ జీసస్ క్రైస్ట్ కింగ్ టు యు. యేసుక్రీస్తు నీ జీవితంలో రాజుగా, దేవునిగా, దైవ సంబంధమైనటువంటి వ్యక్తివిగా నీవు ఆయనను ఆరాధించగలుగుతూ ఉన్నావా? నీ జీవితంలో ప్రథమ స్థానం ప్రభువుకి ఇవ్వగలుగుతూ ఉన్నావా? He will stand all our affection. మన ప్రేమ, మన భక్తిని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, నికోదేము యేసుక్రీస్తుని, ఆయన దేహాన్ని మాత్రమే కాదు ప్రభువుని ఆయన పొందుకోగలిగాడు. చర్చి హిస్టరీ నేను చెప్పి ముగిస్తాను. చర్చి హిస్టరీ నికోదేముని గురించి ఏం తెలియజేస్తుందంటే, నికోదేము ఒక ప్రశ్న. ఇప్పుడు మనం అందరం కూడా ఇదే ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు. వాట్ వి విల్ గెట్ ఇఫ్ వి విల్ ఫాలో జీసస్ క్రైస్ట్? యేసు క్రీస్తుని మేము అనుసరిస్తే. నికోదేము ఒక మంచి శిష్యుడు. పాస్టర్ గారు మీరు చెప్పారు, మంచిదే. అతడు ఒకానొక దినమందు ఒంటరిగా వచ్చాడు, భయపడుతూ వెళ్ళాడు. యేసుక్రీస్తు బోధలకు ఆకర్షితుడయ్యాడు. ఆయన యొక్క మూర్తిభవించినటువంటి ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయతను గ్రహించి ఆయన దైవ కుమారునిగా గ్రహించగలిగి లేఖనములకు సంబంధించి ఈయనే ప్రవచన పుత్రుడు, ఈయనే దైవ కుమారుడును గ్రహించి ఆయన కొరకు నిలువబడ్డాడు. ఆయన దేహానికి అత్తరు పూసి రాజుగా ఆయనను అంగీకరించాడు. ఇంత చేశాడు కదా నికోదేము. ఏమి సాధించాడు? నీవు క్రైస్తవునిగా మారావు కదా, క్రీస్తుని అంగీకరించావు కదా. వాట్ ఆర్ ద బెనిఫిట్స్? ఏమిటి నీకు ప్రయోజనకరమైనటువంటి విషయములు? వాట్ విల్ గెట్ ఇఫ్ వి విల్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్? యేసు క్రీస్తుని అంగీకరిస్తే మాకు ఏమి వసగుతుంది, ఏమి సమకూర్చబడుతుంది? మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్. లోకంలో చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. నేటి దినమందు బోధ ఏం చేస్తున్నారంటే, కమ్ టు ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు దగ్గరికి రండి, మీకు ఆధిక్యతలు వస్తాయి. యేసుక్రీస్తు దగ్గరకు రండి, మీకు వరాలు వస్తాయి. యేసుక్రీస్తు దగ్గరకు రండి, మీకు బెనిఫిట్స్ ఉంటాయి. యేసుక్రీస్తు దగ్గరకు వస్తే మీ బాధలు పోతాయి, కష్టం పోతుంది, దుఃఖం పోతుంది, అన్నీ కూడా చెదిరిపోతాయి. సో నేటి దినమందు ఈ విధమైనటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ కమ్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీకు అన్నీ వస్తాయి అనేటువంటి మాత్రం బోధలోనికి మనము నడిపించబడ్డాం. చరిత్ర ప్రకారం నికోదేము తదుపరి కాలములో పరిశుద్ధుడైనటువంటి పేతురు, అపోస్తులుడైనటువంటి పేతురు, యోహానుల ద్వారా ఆయన బాప్తిసం పొందాడు. హి సఫర్డ్ పర్సిక్యూషన్. అతడు శ్రమలో పాలిభాగస్తుడయ్యాడు. యెరూషలేము నుంచి నికోదేమును తరిమి వేశారు. యెరూషలేము నుంచి ఆయనను వెళ్ళగొట్టారు. హి లాస్ట్ హిస్ మెంబర్షిప్ ఇన్ సాన్హెడ్రిన్. యూదుల యొక్క చట్టసభలో అతడు సభ్యత్వాన్ని కోల్పోయాడు. యెరూషలేము నుంచి తరిమివేయబడ్డాడు. పరిశుద్ధుడైన పేతురు, యోహానుల చేత బాప్తిజం పొందినటువంటి వాడు. ట్రెడిషన్ సేస్ హి బికేమ్ వెరీ పూర్. అతడు యెరూషలేములో 3వ ధనవంతుడుగా వెలుగొందినటువంటి నికోదేము అదే యెరూషలేము పట్టణం నుంచి తరివేయబడి అతడి కుమార్తె బార్లీ మీన్స్ కొంత పంట పొలమును చూసుకుంటూ చివరి స్టేజ్లో గడిపింది అని చరిత్ర ప్రకారం తెలియచేయబడుతుంది. ఒకప్పుడు గొప్ప ధనవంతుడైనటువంటి వాడు, ప్రభువులోనికి రాకముందు గొప్ప వెలుగు లోకములో పరపతిని, పలుకుబడిని కలిగినటువంటి వాడు ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించి పేదవాడిగా ప్రభు కొరకు మారిపోయాడు. నేర్చుకోవలసినటువంటి లెసన్ ఏమిటంటే, నీకు క్యూరియాసిటీ ఉంది ప్రభు దగ్గరకు రావాలని, మంచిది. కరేజియస్నెస్ ఉంది, ధైర్యముగా ప్రభు కొరకు నిలవబడుతూ ఉన్నావు. బట్ వాట్ అబౌట్ ద కమిటెడ్నెస్? నీవు నిబద్ధత కలిగినటువంటి క్రైస్తవుడిగా. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, నేను కలిగి ఉన్న దానిలో సమస్తము కోల్పోయినా, ప్రభు కొరకు నేను అన్నిటినీ పోగొట్టుకున్నా, నేను ప్రభువునే ఎక్కువగా ఆరాధిస్తాను, ఆయనలోనే ఆనందిస్తాను. లోకమంతా సమస్తమును పెంటగా ఎంచుకొనినటువంటి వాడు, అన్నిటినీ నేను కోల్పోయినటువంటి వాడు, అన్నిటినీ పరిశుద్ధులైనటువంటి వారు తమ విలువైనటువంటి వారిన్నిటినీ కోల్పోయి ప్రభు కొరకు నిబద్ధతతో బ్రతికినటువంటి వాడు. ఏదో వస్తుందని
ప్రభు దగ్గరకు రావద్దు. ఏదో ఒకటి ప్రభు కొరకు చేయాలనే నిబద్ధతతో, ఆ కమిటెడ్ క్రిస్టియానిటీతో మనం ఉండగలిగితే ఆశీర్వదించబడదుము గాక. ఆమేన్. సో క్యూరియాసిటీ ఒకటే సరిపోదు, కరేజియస్నెస్ లోనికి మనము నడిపించబడాలి. ఆ ధైర్యములో నుంచి మనము నిబద్ధతలోనికి నడిపించబడాలి. నికోదేమో రాత్రి వేళ ప్రభు దగ్గరకు వచ్చాడు. ఎవ్వరూ చూడలేదు. పగటి వేళ అందరూ చూస్తుంటుండగా ప్రభు దేహాన్ని తీసుకొని ఆరాధిస్తూ ఉన్నాడు. జీవాధిపతి, రాజులకు రాజు, ఆయనను అభిషేకిస్తూ ఉన్నాడు. నిజమైనటువంటి పస్కాను, ఆ ట్రూ వర్షిప్ ని అతడు సంతోషముతో అనుభవించగలుగుతూ ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా ప్రభువుని రిసీవ్ చేసుకుందామా? ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించాడు. నికోదేమనుకుంటున్నాడు, ప్రభువా నా కొరకే కదా ఈ ఒక్కసారిగా వధించబడినటువంటి పస్కా బలి పశువుగా ఈ సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ నికోడమస్ లైఫ్. యు నో ద మీనింగ్ ఆఫ్ నికోడమస్? నికోదేమో అనే మాటకు అర్థం ఏమిటో తెలుసా? ద మీనింగ్ ఆఫ్ నిక్ మీన్స్ విక్టరీ, విజయము. డొమోస్ మీన్స్ పీపుల్ ఆర్ ఆర్డినరీ పీపుల్, ప్రజలు. విక్టరీ ఓవర్ ద పీపుల్, ప్రజల మీద విజయము. ఆర్ విక్టరీ ఆఫ్ పీపుల్, ప్రజల యొక్క విజయం. యేసుక్రీస్తు మరణమును గెలుచుట సంఘము యొక్క విజయము. విక్టరీ ఓవర్ ద వరల్డ్. విజయముతో కూడినటువంటి వారము. వీఆర్ ఆల్ నికోడమస్. విజయము, అందరి మీద విజయము. సంఘము లోకములో ఉన్నటువంటి వాటన్నిటి మీద విజయము సాధించినటువంటిది. ఎందుకంటే పునరుద్ధాన శక్తి మీద కట్టబడింది. సంఘము దేని మీద నిర్మించబడింది? పునరుద్ధాన శక్తి మీద నిర్మించబడింది. విక్టరీ ఓవర్ ద పీపుల్, సామాన్యమైనటువంటి ప్రజలు. అందుకే ప్రభు కొరకు జ్ఞానము కలిగినటువంటి వారు వెర్రివారైపోయారు, ఏడ్వబడ్డారు, శ్రమపడ్డారు, కష్టపడ్డారు. వారందరూ విజయ పతాకను వేసినటువంటి వారు, ప్రభు కొరకు సత్య సాక్షులుగా నిలువబడినటువంటి వారు. ఈ లోకములో క్రైస్తవ శిష్యరేఖం అనే విజయ పతాకాన్ని ఎగురవేసి ప్రభు కొరకు నిత్యము కూడా మార్గదర్శకులుగా బ్రతికినటువంటి వారు. యాజ్ ఏ పాత్ ఫైండర్స్, మార్గదర్శకులుగా మనము కూడా నికోదేము వలె బ్రతకటానికి, నికోదేము వలె ఆ శిష్యత్వాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, మీ ఘనమైన ప్రభు పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రం. దేవా, ఈ సాయం సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాక్యమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నికోదేము ప్రభువా, రాత్రి వేళ మీ దగ్గరకు వచ్చాడు. చీకటి ప్రభా గడియలు మా నుంచి తొలగిపోతూ ఉన్నాయి. ప్రభా, ధైర్యముతో అక్కడ ఉన్నటువంటి అధికారులను, పరిసయ్యులను మీ కొరకు ఎదిరించి ప్రభా మీ కొరకు నిలువబడినటువంటి సత్య సాక్షి. అంత మాత్రమే కాదు, బహిరంగముగా మీ యొక్క దేహాన్ని తీసుకుని ప్రభా సకల పరిచర్యలు చేసి సుగంధ పరిమళాలతో ప్రభా రాజులకు రాజును అభిషేకించి అగరుతో వాటిని నింపి ప్రభా మీకు భూస్థాపన చేసినటువంటి, మీ దేహమును భూస్థాపన చేసినటువంటి ఘనమైనటువంటి శిష్యుడు నికోదేమును మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నికోదేము అనగా విజయము. లోకము మీద విజయం ఇవ్వండి, శత్రువుల మీద విజయం ఇవ్వండి, సాతాను మీద విజయం ఇవ్వండి, పాపము మీద విజయం ఇవ్వండి. విజయ సోపానాలను అధిరోహించిన కొరకు ఈ లోకములో ప్రభా మేమందరము మీ సిలువను గూర్చినటువంటి వార్తతో ముందుకు సాగిపోవటానికి సహాయం అనుగ్రహించమని, వినిన వాక్యము చేత మమ్మల్ని బలపరచమని యేసు శ్రేష్టమైన నామమున వినయముతో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.